అందరికీ ఆదాబ్, నమస్తే, సలాంవాలేకుం. మనకు మొహరం అంటే గుర్తొచ్చేది ఫస్ట్ హైదరాబాద్, ఓల్డ్ సిటీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలలో అయితే మనం చూస్తున్నాం భయ్యా. ఇప్పుడు బీబీకా అలం లేదా బీబీకా హల్వా అనేది మొహరం రోజున తీస్తారు, తెలుసు కదా. పెద్ద ఊరేగింపుగా అయితే జరుగుతుంది. బీబీకా అలం మొహమ్మద్ మనవడు అయిన అలీ ఇబ్న్ అబ్ తలీబ్ మరియు మహమ్మద్ కుమార్తె ఫాతిమా వాళ్ళ కుమారుడు ఇమాం హుసేన్ పేరు మీద మొహరం తర్వాత రోజున కూడా పాతా నగరంలో అయితే డబీర్పురా నుండి అయితే స్టార్ట్ అవుతుంది ఊరేగింపు. बहुत बड़ा जुलूस तो निकल रहा है भाई। डबीरपुरा से स्टार्ट होके ये पूरा ऐसा चारमीनार पूरा फिर के आते हैं। మీ అందరికీ అయితే తెలుసు, ఇది షియాల పండుగ. ఇది షియాలు ముస్లింలలో ఉంటారు కదా, మన తెలుగు వాళ్ళల్లో ఇలాగ కులాలు ఉంటాయి, అలాగే ముస్లిం దాంట్లో కూడా రెండు ఉంటాయి. షియాలు అనేసి ఉంటారు. వాళ్ళకు ఇది ఏంటంటే ఊరేగింపు చేయడం ద్వారా వాళ్ళకు మనశ్శాంతి ఉంటుంది. ఈ ఊరేగింపు డబీర్పురాలో ఉన్న అలువా ఏ బీబీ వద్ద ప్రారంభమై చెదర్గఢ్ వద్ద ముగుస్తుంది. ఊరేగింపు సమయంలో ఇక వీళ్ళందరూ అయితే చూడడానికైతే ఎట్లా వచ్చినారు చూడండి మీరు, మొత్తం నిండిపోయినారు. మొత్తానికి అయితే కర్బాలాలోని 10వ మొహరం 61 హిజ్రీ సమయంలో జరిగిన సంఘటనలను వివరిస్తారు. కుతుబ్ షాహీ పాలనా చరిత్ర అంతటా ఇమాం హుసేన్ మరియు అతని అనుచరుల మరణానికి అజాదారీ లేదా సంతాప సాంప్రదాయం రాష్ట్ర పర్యవేక్షణలో అత్యంత గౌరవంగా నిర్వహిస్తారు. ఈ అషూరా ఖానాను నవాబ్ జైన్ యార్ జంగ్ సలహా మేరకు 7వ నిజాం పునరుద్ధరించారు. ప్రధాన ద్వారం మధ్యలో దాని పైకప్పు మారకుండా ఉన్నాయి. దానిపై 1199 హిజ్రీ నిర్మాణ సంవత్సర చెక్కబడి ఉంది. అలాం ఏర్పాటు చేయబడిన గది ఒక బలమైన గది మరియు అలాం ఒక సార్కోఫాగస్ రూపకల్పనపై తయారు చేయబడిన సేఫ్లో ఉంచబడింది. ఈ అలాంలోని ఒక అవశేషం కూడా ఉంది. ఈ అవశేషం చెక్క పలక ముక్క. దానిపై సయ్యద్ ఫాతిమా ఆమె భర్త ఖననం చేయడానికి ముందు ఇది అభ్యంగన స్నానం చేయించారు. ఈ అవశేషం చాలా కాలం పాటు కర్బాలలో ఉంది. అబ్దుల్ కుతుబ్ షా కాలంలో ఇది గోల్కొండకు చేరుకుంది. ఈ అవశేషం అలాహి, మహమ్మద్ మరియు అలీ అనే అరబిక్ అక్షరాలలో కాలిగ్రాఫిక్ ఆలంలో భద్రపరచబడింది. దానిని లోహాలు మరియు బంగారం మిశ్రమంతో పూయబడింది. తర్వాత నాసిర్ ఉద్ దౌల్ ఆలానికి ఆభరణాలను సమర్పించారు. అది ఇప్పటికీ ఉంది. ఇక ఊరేగింపు విషయానికి వస్తే ఈ అలాం హైదరాబాద్లో మొహరం సంతాప దినం యొక్క పరికాష్ఠకు చిహ్నం భయ్యా. ఇది మొహరం 10వ తేదీన ఇల్లుపై బయటకు వస్తుంది. అలావా నుండి వెలువడే అలాం అనే పదం దుఃఖంతులు ఇబ్న్ జహీరీ వైలా అని జపిస్తూనే ఉంటారు. దీని అర్థం జెహ్రా కుమారుడు వీడ్కోలు. ఇది జెహ్రా కుమారుడు హుసేన్ హత్యకు నిరసనగా ఉంది. చాలా సంవత్సరాలుగా ఊరేగింపులో దుఃఖంతాలు ఈ పదాలను జపించడం ఆచారం భయ్యా. ఇక ఓల్డ్ సిటీలోని డబీర్పురాలోని అష్రా ఖాన్ నుండి తీసిన చారిత్రాత్మక బీబీకా అలం మొహరం 10వ రోజు జంషోర్ యొక్క ప్రధాన ఆకర్షణ. ఇదైతే మనం చూస్తున్నాం, మస్తు మంది ఇలా ఇక్కడికైతే రావడం జరిగింది. ఇది తెలుసు కదా, కొంతమందితో 40 మందికి పైగా దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి వస్తారు. అంజుమాన్ల నుండి వందలాది మంది చెప్పులు లేని మరియు వృక్షజాలు లేని అంటే ఏడ్చుకుంటూ ఈ ఊరేగింపులో పాల్గొంటారు. ఏడ్చుకుంటూ మీరు చూస్తూ ఉన్నారు కదా, దేవుణ్ణి తలుచుకుంటూ ముందుకైతే సాగుతున్నారు. మార్గ మధ్యంలో మహమ్మద్ పాదముద్రలు ప్రదర్శించబడిన అషూర్ ఖాన్ ఖాదమే రసూల్ వద్ద కొద్దిసేపు ఆగుతుంది. ఇంకా అట్లనే ముందుగా అయితే వెళ్తుంది. ఇంకా దట్టి సమర్పిస్తారు. అదేవిధంగా ముందుగా అయితే పెద్ద ఎత్తున అయితే ఊరేగింపు అయితే జరుగుతుంది భయ్యా. ఇక్కడ అయితే మనము చూసిన మలంను ప్రతిష్ఠించే ఆచారం 434 సంవత్సరాల నాటిది అని మనకు తెలుస్తుంది. అట్లానే మనం చూసినట్లు అయితే 1950లో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బహుమతిగా ఇచ్చిన 6 వజ్రాలు మరియు ఇతర ఆభరణాలు కూడా ఉన్నాయి. అవి కూడా ఇక్కడ ప్రదర్శిస్తారు అని చెప్పుతూ ఉంటారు భయ్యా. ఇంకా చాలా ఉంటాయి. ఇక్కడ అయితే ఏవో మీద అలాంను మోసుకెళ్ళి ఓల్డ్ సిటీగా మొత్తం అయితే తిప్పుతూ ఉంటారు. ఇక ఓల్డ్ సిటీ బోనాల ఊరేగింపు సమయంలో కూడా రజనీలు ఉపయోగిస్తారు.
ఇది చాలా ఫేమస్ భయ్యా ఉర్దూ సిటీలోని. ఇంకా మీరైతే మొహరం అయితే చూసినారు కదా. మొహరం కోసం ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి, అన్నీ ఉన్నాయి. మొత్తం ఓల్డ్ సిటీ అయితే మొత్తం ఇక్కడికి అక్కడ ఆగిపోయింది. మీరు అయితే మర్చిపోకండి. बहुत बहुत शुक्रिया है आप लोगों ने वीडियो देखने के लिए। ये वीडियो देखने वाले सब जाने लाइक करो, शेयर करो, सब्सक्राइब करो। क्यों बोलो तो और बहुत बहुत अच्छा वीडियो भी हम लोग करते रहते। बहुत मुश्किल से हम लोग तो ये ओल्ड सिटी में आके वीडियो तो निकाले। आप लोगों का दुआ भी रहना बोल के मैं तो प्रार्थना करता हूँ सबको, भाई लोगों को और सब जो को मुहर्रम का ये रैली में कौन कौन आया सब जन अच्छा घर को जाना है। ये बीबी का आलम अच्छा रैली अच्छा बनाना है और अच्छा बना रहा है और अच्छा बनाना भी है। हर एक साल में अच्छा बनाया है। और ये वीडियो देखने वाले सब जन लाइक करो, शेयर करो, सब्सक्राइब करो, नको बोलो भाई लोग। सब जनों को शुक्रिया, आदाब वालेकुम भैया। आप तो वीडियो देखने वाले तो नको भूल जाओ, अंदर वीडियो लाइक చెయ్యండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి భయ్యా। ఇంకా వీడియోలు అయితే చేస్తాం, చూస్తున్నారు కదా। ఇంకా అలా ర్యాలీ అయితే పెద్ద ఎత్తున లక్షలాది మంది इतना लाखों जनों तो लाखों पब्लिक तो आया है। सब जने देख रहा है और रैली में सब जने जा रहे हैं। ये पूरा ऐसा कोटला अलीजा से जाके चारनाथ से पलट के फिर अफजलगंज से आके चिदरगढ़ में ये रैली एंड होता भैया। सब जनों को थैंक यू। वीडियो देखने वालों को बाय, शुक्रिया।